హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే సిద్ధు ఓ అనాథ స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. కాలేజ్ డేస్ లో శ్రీనిధితో లవ్ లో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే శ్రీనిధి అతన్ని కాదనుకుని దూరం అవుతుంది. ఆ బాధ నుంచి బయటికి వచ్చిన సిద్ధు మ్యాట్రిమోనీ ద్వారా రాశి ఖన్నాని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ పిల్లలంటే ఎంతో ఇష్టం. కానీ పెళ్లి తర్వాత రాశికి పిల్లలు పుట్టరు అనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ శ్రీనిధి ద్వారా సరోగసితో తల్లి కావచ్చనే విషయం రాశికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్ శ్రీనిధి ముందుకు వస్తుంది. కాలేజ్ డేస్ లో సిద్ధు ప్రేమించిన అమ్మాయే ఈ డాక్టర్. ఈ విషయం తెలిసి కూడా శ్రీనిధి బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు సిద్ధు. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అసలు సిద్ధు శ్రీనిధి బ్రేకప్ కి కారణమేంటి? వీళ్ళ విషయం రాశికి తెలిసిందా లేదా? ఎక్స్ లవర్ అండ్ వైఫ్ల మధ్య సిద్ధుకి ఎదురైన సమస్యలు ఏమిటి అనేది మిగిలిన కథ. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పెళ్ళయ్యాక తల్లి కాలేని భార్య, ప్రియుడిని అర్థం చేసుకుని బిడ్డను మోసేందుకు వచ్చిన ప్రియురాలు, వీరిద్దరిని హీరో ఎలా హ్యాండిల్ చేశాడనేది మిగిలిన కథ. స్టోరీ పాయింట్ బాగున్న ఎగ్జిక్యూషన్ వర్స్ట్ గా ఉంటుంది. నీరసం వస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ సినిమా అని. మనకు తెలియదు కదా సినిమా ఇంత వర్స్ట్ అని. తెలిస్తే చూడం కదా. నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.